అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తుంటాం. లేతే అసెంబ్లీ ఎన్నికలప్పుడు గాని, అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లోకెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. చానా ఏళ్లుగా పరిష్కరించబడిన సమస్యలుంటాయి. అప్పుడు ఓటర్లు అభ్యర్థుల ముందు వాపోతుంటారు. లేకపోతే మేము ఎన్నికల్లో ఓటెయ్యము మా సమస్యలు పరిష్కరించకపోతే అంటూ ఉంటాం. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో చూస్తుంటాం. రోడ్డు వసతి లేదు, వైద్యం సదుపాయం లేదంటూ చాలా మనకు సమస్యలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి సమస్యే కేరళలో కూడా ఒకటి జరిగింది. కేరళలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే అదునుగా భావించిన అక్కడ రైతులు కొన్ని డిమాండ్‌లని అభ్యర్థుల ముందు పెట్టారు. కేరళలో ముఖ్యంగా వాయనాడ్, ఇడుక్కి, పాలక్కాడ్‌లో అటవీ ప్రాంతం ఎక్కువ. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు చుట్టుపక్కల అంతా వన్యమృగాలు వచ్చి దాడులు చేస్తున్నాయి. కొన్నిసార్లు పంట పొలాల్ని, అలాగే మనుషులపై కూడా దాడులు చేసి ప్రాణ నష్టాన్ని ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆత్మరక్షణ కోసం వాటిని చంపాల్సొస్తుంది. అలా చంపినప్పుడు కేసేం ఉండదు. కానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 చట్టం ప్రకారం అడవి బయట అవి జనావాసంలోకొచ్చి దాడులు చేస్తే ఆత్మరక్షణ కోసం వాటిని చంపినా తప్పుండదు. శిక్ష ఉండదు. కానీ అడవి లోపల ఎవరైతే వెళ్లి వాటి మీద దాడి చేసి చంపుతారో వన్యమృగాల్ని, అప్పుడు కేసు నమోదవుతుంది. కానీ కేరళలో రైతులు ఏం చెప్తున్నారంటే, మేము అడవి బయట దాడులు చేసి చంపినా గానీ కేసులు నమోదు చేస్తున్నారు అంటూ వాపోతున్నారు. ఈ ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మరక్షణ కోసం జరిగే చర్యలపై మాకు మద్దతు నిలబడగలరా అంటూ డిమాండ్ చేస్తున్నారు. కేరళలోని కేరళ స్వతంత్ర రైతు సంఘం నాయకులు. కానీ ఈ విషయంపై అక్కడ చాలా పార్టీలు కాంగ్రెస్ గాని, ఎల్‌డీఎఫ్ గాని, బీజేపీ గాని రాజకీయ పార్టీలు ఇంతవరకి స్పందించలేదు. ఎవరైతే మాకు మద్దతుగా ఉంటారో వాళ్ళకే మా సపోర్ట్. ఒక అఫిడవిట్ కూడా తయారు చేశారు. ఆ అఫిడవిట్ మీద సంతకం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ అఫిడవిట్ మీద సంతకం పెట్టకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ చెప్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అఫిడవిట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకి.